ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ 3 నెలలు బాగా చలి మనకు ఎక్కువ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో మరీ చలి తీవ్రత ఇప్పుడు బెంగళూరు, హైదరాబాదు, మదనపల్లి, ఇటు అరకు వ్యాలీ ఈ ఏరియాల్లో కొన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా చలి ఎక్కువగా ఉంటాయి. ఇట్లా చలి ఎక్కువగా ఉన్న ఈ 3 నెలల్లో చలిని తట్టుకోవటానికి చాలామంది మరి మఫ్లర్లు చుట్టుకుంటారు. చెవులకి, ముక్కు భాగానికి కూడా గాలి తగలకుండా. ఈ భాగాలకు చుట్టినా కప్పినప్పుడు మనకు చలి పెద్దగా అనిపించదు. చెవుల్ని ఓపెన్గా చలికాలికి పెట్టేసినప్పుడు, ముక్కు భాగాన్ని చలికి వదిలేసినప్పుడు చలి బాగా ఎక్కువ తెలుస్తుంది. ఇక్కడ కప్పితే తెలియదు. దీని వెనక ఏ మెకానిజం దాగుంది మరి మన ఫాలోవర్స్కి ఇంతవరకు ఎప్పుడూ నేను 30 ఏళ్లలో అసలు దీనికి రీజన్ ఏంటనేది చెప్పలేదు. మొట్టమొదటిసారిగా మంతెన అఫీషియల్ ఛానల్ ద్వారా చెవులకి గుడ్డ చుట్టినప్పుడు, ముక్కుకి గుడ్డ అడ్డం పెట్టినప్పుడు చలి ఎందుకు ఎక్కువ తెలియదు, చలిని ఈజీగా ఎందుకు కంట్రోల్ చేసుకోగలుగుతాం, ఈ రకమైన బెనిఫిట్ రావటానికి 3 రీజన్స్ ఉన్నాయి. మొట్టమొదటి అతి ముఖ్యమైన రీజన్ ఏమిటంటే చెవి లోపల ఉండే వెస్టిబ్యులర్ యాపరేటస్ అనేది మెయిన్గా ఉంటుంది కదా. ఇది మనం ఏమి చుట్టుకోకుండా చలిలో అట్లా తిరుగుతున్నా, కూర్చున్నా, పడుకున్నప్పుడు కూడా చెవుల మీద ఏం కప్పకపోతే చలి ఎందుకు ఎక్కువ తెలుస్తుందంటే ఈ బయట వాతావరణంలో ఉన్న చలి ఈ చెవు గుండా గాలి ద్వారా లోపలికి వెళ్ళి, ఆ చల్లటి గాలి వెళ్ళి ఈ వెస్టిబ్యులర్ యాపరేటస్కి తగిలేసరికి ఈ చల్లదనం ఇక్కడి నుంచి హైపోథాలమస్లో ఉండే టెంపరేచర్ని రెగ్యులేట్ చేసే సెంటర్ ఏదైతే ఉంటుందో దానికి ఈ చల్లదనాన్ని ఎక్కువ తెలియచేస్తూ ఉంటుందన్నమాట. అందుకని మనకి చలి అనే చల్లగా ఉందనే ఫీలింగ్ దానివల్ల కలుగుతుంది. ఎప్పుడైతే ఈ మఫ్లర్ కానీ, లేకపోతే ఒక టవల్ కానీ, లేకపోతే మంకీ క్యాప్ కానీ ఏదన్నా పెట్టేసి చెవులకి చల్లగాలి తగలకుండా ఇట్లా అడ్డం పెట్టేసామో, అలా కొంతమంది చూడండి ఈ భాగాలకు పెట్టకుండా ఓన్లీ ఊలెంది పల్చగా ఉండేదని ఇక్కడ వరకు చెవులకి 2 కప్పేటట్టు తలకు తొడిగేస్తారు. 2 చెవులకు మాత్రమే అంత కప్పితే అసలు చలి ఉండదు. దీనివల్ల ఏమిటి బెనిఫిట్టో తెలిసి ఇక్కడ బయట వాతావరణంలో ఉన్న చల్లగాలి చెవులు క్లాత్తో కానీ ఊలెన్ దాంతో కానీ కప్పేసుకోవటం వల్ల ఇటించి చల్లగాలి చెవి లోపలికి చేరట్లేదు. చెవి లోపల ఉండే వెస్టిబ్యులర్ యాపరేటస్కి చల్లగాలి తగలపోయేసరికి దానికి వెచ్చగా అనిపిస్తుంది. మామూలు గాలి కూడా తగలట్లేదు కదా, చల్లగాలి అసలు తగలట్లేదు ఇప్పుడు. అందుకని దానికి హీట్ వస్తుందన్నమాట. ఇది హీట్గా ఉండేసరికి దీని నుంచి కమ్యూనికేషన్ థర్మో రెగ్యులేటింగ్ సెంటర్ హైపోథాలమస్లో ఉంటుంది, దానికి లింక్ అన్నమాట. అందుకని ఇది వెచ్చగా ఉండేసరికి లోపల టెంపరేచర్ రెగ్యులేటర్ చేసే సెంటర్ కూడా వేడి ఫీలింగ్ వస్తుందన్నమాట. అందుకని మన బాడీకి వెచ్చటిదనం తెలుస్తుంది అనమాట, చలిదనం అసలు తెలియదు. దీనికి ఇది రీజన్ అని సైంటిఫిక్గా ఇవ్వటం జరిగిందనమాట. దీన్ని కుందేళ్ళ మీద పరిశోధన చేసి మరీ తెలుసుకున్నారనమాట ఈ విషయం. ఇది మొదటి రీజన్. రెండవది, మనకి బండి మీద వెళ్ళేటప్పుడు ఇటు మంకీ క్యాప్ పెట్టుకుని, అది కూడా కొన్ని వెరైటీస్ ఇప్పుడు ముక్కు కూడా కప్పేటట్టు వస్తున్నాయి. ఇప్పుడు ఉల్లెనివి పెట్టుకుంటాం. కొంతమంది ఇట్లా టవల్ కానీ, జేబుగుడ్డ కానీ ముక్కుకు కూడా చెవులకు కూడా కలిపి కట్టేస్తారు బండి మీద వెళ్ళేటప్పుడు, చలి తెలియదు. దీనికి రీజన్ ఏంటో తెలుసండి. ఎప్పుడైతే మన ముక్కుకి ఇట్లా కప్పేసామో, చెవులకి ఇట్లా కప్పేసామో, వెస్టిబ్యులర్ యాపరేటస్కి ఇటు చల్లగాలి వెళ్ళట్లేదు. ముక్కు కట్టేయటం వల్ల ముక్కు ద్వారా చల్లటి గాలి ముక్కు లోపలికి వెళ్ళటం లేదు. ఇలా కప్పేయటం వల్ల చల్లటి గాలి లోపలికి వెళ్ళట్లేదు కాబట్టి ఈ గాలి మెల్లగా చెవులకి వెళుతుందిగా ఇటించి కూడా, ప్లస్ ఇటించి కూడా లోపలికి ఆ వెస్టిబ్యులర్ యాపరేటస్ దగ్గరికి కూడా చల్లటి వాతావరణం వెళ్లకుండా, చల్లటి గాలి వెళ్లకుండా కంట్రోలింగ్ ఇచ్చేస్తున్నది అనమాట. అదే మీరు ముక్కు కానీ చెవులు కానీ కప్పకుండా పడుకున్నా, అలాంటివి కప్పకుండా చలిలో ఉన్నారు కొన్ని పరిస్థితుల్లో కుదరక, అప్పుడు మీకు చలి ఎందుకు ఎక్కువ తెలుస్తుందో తెలుసా? ఈ చల్లటి గాలి లోపలికి వెళుతుంది కానీ వేడెక్కే లోపే చల్లదనం గాలి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అందుకని ఇలా చల్లగా వచ్చే గాలిని హీట్ చేయటానికి మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హీట్లో 20% హీట్ దగ్గర ఈ చల్లగాలి ఎక్స్పోజ్ అయినప్పుడు ఎక్కువ వేస్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట.
అదే మీరు గుడ్డ కానీ మఫ్లర్ కానీ ఏదైనా ముక్కుకు అడ్డం పెట్టేసినప్పుడు ఏమవుతుందంటే ఈ చల్లగాలి లోపలికి వెళ్ళలేదు కాబట్టి ఈ హీట్ ప్రొడక్షన్ అయ్యింది వేస్ట్ అవ్వకుండా మీకు ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇదొక రీజన్. పైగా ఈ ఉలెని ఏదైనా కప్పుకున్నప్పుడు ఇంకొక బెనిఫిట్ ఉంది. ముక్కు ద్వారా వెళ్ళే చల్లటి గాలి లోపలికి వెళ్ళదు. లోపల గాలి మెల్లగా ఇక్కడి నుంచి వెళ్ళేసరికి ఈ ఉలెన్ ద్వారా వెళ్ళేసరికి ఆ చల్లదనం బదులు కొంత వేడిగా వెళుతుందన్నమాట. లోపల ప్రొడ్యూస్ అయ్యే హీట్ కూడా ఎక్కువ లాస్ అవ్వకుండా ఉంటుందన్నమాట దీని ద్వారా. స్పెషల్గా ఇతర క్లాతులు ముక్కుకు కానీ చెవులకు కానీ చుట్టుకునే బదులుగా ఉలెనివి చుట్టుకుంటేనే ఎందుకు చాలా ఆగుతుందంటే ఈ ఉలెనుకున్న స్పెషల్ గుణం ఏమిటంటే బయట చల్లగాలిని లోపలికి వెళ్ళనివ్వకుండా ఇటు ముక్కు ద్వారా కానీ చెవుల ద్వారా కానీ లోపల వెచ్చదనాన్ని బయటికి ఎక్కువ పోనివ్వకుండా రక్షించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దానికి ఉన్న గుణం అదే. అవి చల్లదనంలో కూడా చల్లపడవు, దానికి ఉన్న గుణం. కాబట్టి లోపలున్న హీట్ లాస్ అవ్వకుండా ఈ ఉలెంది కంట్రోల్ చేస్తుంది. కాబట్టి హీట్ రెగ్యులేటింగ్ సెంటర్కి వేడి వాతావరణాన్ని ఉన్నట్టుగా తెలియచేస్తుంది అనమాట. ఆ హీట్ అట్లా మెయింటైన్ అవ్వటం వల్ల. అందుకని మనకు చలి తట్టుకునే స్థితి ఈ ఉలెంది కప్పుకోవటం వల్ల ఉంటుంది. అదే మామూలు కాటనే కట్టుకున్నాం అనుకోండి, దీని గుండా చల్లగాలి లోపలికి వెళ్ళిపోతుంది, లోపల హీట్ త్వరగా బయటకు పోతూ ఉంటుంది అనమాట. హీట్ లాస్ అయ్యేటట్టు కాటన్ క్లాత్ చేస్తుంది, బయట చల్లగా లోపలికి వెళ్ళేటట్టు కాటన్ క్లాత్ చేస్తుంది. అదే ఉలెంది అయితే లోపల హీట్ బయటకు పోకుండా బయట చల్లదనం లోపలికి పోకుండా రెండు రకాలుగాను మీకు ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి చలికాలంలో చలిని బాగా తట్టుకోవాలన్నప్పుడు చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉన్నవారు చెవులకి రాత్రి వేళల్లో ఉలెని విట్లటి తొడుక్కుని పడుకోవటం కానీ మఫ్లర్ చుట్టుకోవటం కానీ మంచిది. అదే బండి మీద వెళ్ళేటప్పుడు బయట నడిచేటప్పుడు బయట జాగింగ్లు చేసేటప్పుడు తిరిగేటప్పుడు కూడా ఉలెని ఉపయోగించి వెళితే మీరు చలి లేకుండా హాయిగా ఇబ్బంది పడకుండా ప్రయాణం చేయడానికి కూడా మంచి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ 3 రకాల రీజన్స్లో ఉలెన్వి ఈ ముక్కుకి చెవుకి మనం కట్టుకోవటం వల్ల చలిని తట్టుకునే స్థితి అంత బాగా ఎందుకు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కప్పకుండా బాడీ మీద ఎక్కడ కప్పినా మీకు చలి అనిపిస్తుంది. దానికి రీజన్ ఈ 3 అని మీరు గమనించగలరని, ఇలాంటి వాటిని ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.